హలో అందరికీ. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే పాజిటివ్లో ఉంది 116 పాయింట్స్తో. సో మనం తీసుకునేది బీరిష్ ట్రేడ్ పీ సైడ్కి క్యారీ ఫార్వర్డ్కి. సో ఆల్మోస్ట్ అండ్ మార్కెట్లన్నీ పాజిటివ్లోనే ఉంది, అది కూడా చాలా పెద్ద మార్జిన్తో. సో మనకి ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుంది, రేపు ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనిపిస్తుంది కదా. అండ్ ఇది మన ఇండియన్ మార్కెట్ది ఈ రోజుది. సో బ్యాంక్ నిఫ్టీ 467 పాయింట్స్ కిందన డ్రాప్ అయింది. అండ్ మనం రేపటికి కూడా పీఈ హోల్డ్ చేసి ఉంచాము ఈ లోన్ బ్రేక్ చేయడానికి. ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది లోన్ బ్రేక్ చేయడానికి అని చెప్పి. సో మన టెక్నికల్గా కరెక్టో కాదనేది మన రేపు పొద్దునకి తెలుస్తుంది. బట్ మనకైతే ఇక్కడ ఎక్కడ వీక్నెస్ చూపలేదు. బయర్స్ స్ట్రెంత్ ఉందని చెప్పి అండ్ సెల్లర్స్ వీక్నెస్ చూపించలేదు ఎక్కడ. సో మనం వెయిట్ చేసి చూద్దాం ఈ లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి అయితే. అండ్ రేపు మార్నింగ్ రిజల్ట్ ఏదనేది చూద్దాం. ఓకే. అండ్ ఫస్ట్ వీక్నెస్ అయితే ఇది అండ్ సెకండ్ వీక్నెస్ ఇది. మార్కెట్లో ఈ రెండు బ్రేక్ అవ్వకూడదు. ఇన్ కేసు ఈ రెండు బ్రేక్ అయిపోయిందంటే ఎక్కడో దగ్గర సెల్లర్స్ అనేది వీక్గా ఉన్నారని చెప్పి మనకు అర్థం. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి మనకి ఎక్కడి వరకు ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే 60 పాయింట్స్కి, ఆ తర్వాత ఎంత కాదన్నా ఈ 200 పాయింట్స్ మార్జిన్ ఉంది, ఈ 234 పాయింట్స్ అలాగా. సో మ్యాక్స్ టు మ్యాక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇంతే. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. సో నేనైతే వెయిట్ చేస్తాను రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా. ఇదే షేర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే టెక్నికల్గా మనది ఏదైతే సెటప్ ఉందో ఆ సెటప్ని ఫాలో అయితే మనం ఈవెన్ మార్కెట్ ఎలా మూమెంట్ అయినా వేరే మార్కెట్స్ అన్నీ మనకన్నీ ఇప్పుడు పాజిటివ్గానే కనిపిస్తుంది. సో రేపు ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అని చెప్పి. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ప్రీమియం పెరగవు అండ్ ఒకసారికి అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది కిందకి. అండ్ అక్కడి నుంచి మార్కెట్ అనేది కాసేపు కన్సల్టేట్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయిపోయి మన లోవర్లో టార్గెట్ కూడా బ్రేక్ అవుతుంది. సో నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు చూద్దాం మార్కెట్లో ఏమవుతుంది అనేది. ఓకేనా. జస్ట్ ఇది మాత్రమే షేర్ చేద్దాం అనుకున్నా, దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.